ద లార్డ్. యేసు ప్రభు నామములో మీ అందరికీ శాంతి సమాధాన కలుగునుగాక. ఓ మిత్రమా, సామెతలు 8వ అధ్యాయము 21వ వాక్యములో సెలవిచ్చినట్టు, నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తులుగా చేయుదును, వారు నిధులను నింపుదును. ఈ వాక్యము దేవుడు దీవించుకొనుగాక. అలాగే దేవుణ్ణి ప్రేమించే వారికి ఆస్తికర్తగా చేస్తానని బైబిల్ వాక్యంలో సెలవిచ్చారు. సేవ అంటే సావుతో సమానం. యేసు ప్రభు దేవుడు నమ్ముకుంటే అనేక కష్టాలు నష్టాలు వస్తూ ఉంటుంది. ఎప్పుడు యేసు ప్రభు యొక్క సువార్త ప్రకటించినప్పుడు యేసు కోసం ఏదైనా చేయాలా, మరి నశించిపోయిన ఆత్మలన్నీ పరలోక రాజ్యం తీసుకు వెళ్ళాలా, మరి రక్షణ భాగ్యము అనేకులకు సువార్త భాగ్యము కల్పించి వాళ్ళ దగ్గర బాప్తీసు తీసుకున్నప్పుడు అపవాది వాళ్ళు టార్గెట్ చేస్తాడు. వాడిని శోధించడానికి అపవాది అనేక తంత్రాలు మంత్రాలు చేసి శోధించడానికి స్టార్ట్ చేస్తాడు. కానీ దేవుడు అతనికి శోధింప చేసేది అపవాది. అదే దేవుడు నమ్ముకున్న వాళ్ళకి మాత్రం ఆస్తికర్తగా చేశాడని బైబిల్ వాక్యం ఇచ్చాడు. కానీ ఈ భూలోకములో మరి దేవుడు నమ్ముకున్న వారికి, నిజాయితీగా న్యాయంగా సేవ చేసే వాళ్ళకి ఈ భూలోకములో ఆస్తికర్తలే చేయలేకపోయినా పర్వాలేదు, కానీ పరలోక రాజ్యములో అతను ఆస్తికర్త చేస్తాడని ఈ బైబిల్ వాక్యంలో సెలవిచ్చింది. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 1-7 వరకు సెలవిచ్చింది. మరి ఎలీషా తన ప్రవక్త దగ్గర ఒక సేవకుడు చనిపోయాడు. తన భార్య, తన 2 బిడ్డలు ఉన్నారు. అతను చాలా అప్పులు చేసి చనిపోయాడు. తన భార్య వచ్చి ఎలీషా ప్రవక్త దగ్గరికి, అయ్యా, నా యొక్క భర్త మీ దగ్గర పనిచేస్తున్నాడు, చనిపోయాడు, మరి నేను చాలా అప్పుల పాలు ఉన్నాను, మరి నా బిడ్డలు అప్పులు తీసుకెళ్ళి వాళ్ళకి దాసులుగా ఉండాలని వాళ్ళు తీర్మానం చేశారు అన్నప్పుడు ఎలీషా, అమ్మ, మీ దగ్గర ఎన్ని కుండలు ఉన్నాయో తీసుకుర్రా అన్నప్పుడు మరి తన 2 కుమారులు ఆమె వెళ్ళి ఆ ఊరంతా కుండలు తీసుకువచ్చి మరి అతను ఎలీషా దగ్గర తీసుకొచ్చారు. చూడమ్మా, ఈ యొక్క కుండలో నీళ్లు నింపండి మరి అన్నప్పుడు నీళ్లు నింపడం అది నీళ్లు నూనెగా మార్చాడు ఒక ప్రవక్త అయిన ఎలీషా. చూశారా, ఒకనాడు యేసు ప్రభు కానా విందుకు వెళ్ళినప్పుడు మరి నీళ్ళు రసంగా మార్చాడు. మరి చూడమ్మా, ఈ యొక్క కుండలో ఉన్న నూనె తీసుకువెళ్ళి నీ అప్పు తీర్చు అన్నాడు. చూశారా, దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఏనాడు సిగ్గుపడరు. కాబట్టి దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఆస్తికర్తగా చేస్తాడు. అది భూలోకములో ఆస్తికర్త చేస్తాడు. మరి చనిపోయి పరలో రాజ్యములు వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఆస్తికర్త చేసే అవకాశం ఉంటుంది. అది దేవుడి బిడ్డలకు మాత్రమే, కానీ అన్ని జనాలకు మాత్రం వాడు భూలోకములో ఆస్తికర్త ఉండొచ్చు, కానీ వాడు పరలోక రాజ్యం వెళ్ళే అవకాశము ఉండదు. ప్రియ సహోదరుడా, ఈ వాక్యం విన్న వాళ్ళు ప్రతి ఒక్కరు బహుగా దీవించాలని చిన్న ప్రార్థన యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను. పరలోకమున్న పరమ తండ్రి, ఆమేన్. మీ శ్రేయస్ థామస్. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు తెలియజేసి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేయండి. లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి.